ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దెయ్యాల కథలు ఏదన్నా ఒకటి చెప్పండి అండి. అల్లరి దయ్యం కథ చెప్పు. పిల్లల్లో ఒక లక్షణం చూస్తాం మనం ఏదైనా పనిలో ఉన్నాం అనుకో, పిచ్చిగా సతాయిస్తారు. వాళ్ళకేసి చూసేదాకా ప్రాణాలు తీస్తారు. ఏమిటంటే కాన్సన్ట్రేషన్ తన మీదే కావాలి. మన అటెన్షన్ సీకింగ్ పిల్లల్లో చాలా సహజంగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అల్లరి చేస్తారు కదా. అటెన్షన్ సీకింగ్, అటెన్షన్ కోసంతో పాటుగా వాళ్ళు ఏదడిగితే అది మనం ఓకే చేసేస్తామండి అమ్మగారు. నేర్చుకుంటారు. అది తర్వాత కాలం నెక్స్ట్ స్టెప్. అది స్టెప్ అటెన్షన్ సీకింగే ఒక లక్షణం. బేసిక్ పిల్లల్లో ఉంటుంది. అది కొంతమంది పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. దయ్యాల్లో కూడా ఉండటం చూపిస్తున్నారు. ఒక ఊళ్ళోనట, ఒక పల్లెటూరులో సుమారైన ఊరు, జయరామయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి భార్య గతించింది. ఒక కుమారుడు కోడలు కూడా ఉన్నారు. వాళ్ళది చక్కటి మండువ ఇల్లు. కొడుకు కోడలు ఓ గదిలో పడుకుంటే ఈయన ఒక మధ్య అటక ఉన్న గదిలో పడుకునేవాడు. అటక మీద సామాన్లు అవి ఇవి పెడతారు, కొంచెం భోషాణం ఉంది. ఆ గదులు వదిలేయకుండా అందులో పడుకోవాలని ఆయన పడుకునేవాడు. అయితే ఏమైందట, ఒకనాటి రాత్రి వాళ్ళే గోల అవుతోంది. అటక మీద ఏదో శబ్దం అవుతోంది. కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే ఈ ఆటకంటే ఇవి మా మండువాయిళ్ళకి వాటికి ఎట్లా ఉంటాయి, దూలాలు ఉంటాయి కదా, ఆ దూలాల నుంచి పిల్లి మొగ్గలేస్తూ ఒక దయ్యం కనపడింది ఆయనకి. ఆయన కెవ్వమని కేక పెట్టాడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రవాదివి కావ్యం అని ఆంజనేయ స్మరణ చేసుకున్నాడు. ఆ దయ్యం పక్కపక్క నవ్వింది. మేము చచ్చిపోకముందు మా ఇంటికి బాది ఆంజనేయ భక్తులమే, నాకేం భయం లేదు అని, మళ్ళీ నేను ఇక్కడ ఉండను, వేరే చోట ఉంటా, మా అమ్మ అక్కడ అల్లరి చేస్తున్నానని ఈ ఇల్లు చూపించి ఇంట్లో అల్లరి చేసుకో అంది. నేను ఇక్కడ అల్లరి చేసుకోవడానికి వచ్చా, ఆడుకుంటాను నేను, నువ్వు పడుకో, నేను ఆడుకుంటా. భయమేస్తోంది. ఏం చేసినా అది వెళ్ళల. అది పైకి ఎగిరి దూకి ఎగిరి దూకి అవిలాగి ఇవిలాగి ఆ దూలం నుంచి ఈ దూలం నుంచి రయ్యమని శబ్దం చేస్తూ దూకి విజిలేసి గందరగోళం. ఈయన ఊరుకూరికే మెలకు వచ్చేస్తూనే ఉంది. ఎంత చెప్పినా ఆ దయ్యం వెళ్ళల. ఇది అల్లరి చేయదు, పడుకో నువ్వు నన్ను పడుకోనివ్వు అంటే, నీ దారిని నువ్వు పడుకో, నా దారిని నేను ఆడుకుంటా అంటుంది. అవల తెల్లవారేసరికల్లా ఏం చెప్పింది, మీ ఇల్లు ఎంత నచ్చిందో నాకు, నేను ఇక్కడికే వస్తాను రేపు కూడా అని చెప్పి వెళ్ళిపోయింది. సాయంత్రం మళ్ళీ వస్తాను అని. ఈయన తన భార్య తన పక్కనున్న కొడుక్కి చెప్పాడు, రాత్రి ఏదో దయ్యం దూరింది, ఇట్లా గోల్ చేస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపడి, దయ్యాలు ఎక్కడ ఉంటాయి, దయ్యాలు లేవేం లేవు అని చెప్పి, నువ్వు ఇక్కడ పడుకోలేకపోతే అక్కడ పడుకుంది కానీ సరే ఇవాళ చూస్తానన్నాడు. రెండో రోజు ఆ మర్నాడు రాత్రి కూడా, అంటే తెల్లవారిందిగా, రాత్రి కూడా మళ్ళీ వచ్చేసింది దయ్యపిల్ల. ఎగిరింది దూకింది ఆడింది, నువ్వు పడుకో అంటుంది. నేను నిద్ర చాలటల్లా, తెల్లవారులు మోతే, ఏం చేయాలో తెలియలే. ఇంకో 55 ఏళ్ళు 57 ఏళ్ళు ఉంటాయి. మెలకు వస్తే పెద్దవాళ్ళకు పట్టాన నిద్ర పట్టదు. అవును, గాఢమైన నిద్రే లేదు. మర్నాడు చెప్పాడు. ఏమన్నాడు దయ్యంతో, మా ఇల్లు ఈ అటక చిన్నది, మా పక్కింట్లో పెద్ద అటక ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా అన్నాడు. నాకు నువ్వు నచ్చావు, నువ్వు ఉన్న చోటే నేను ఆడుకుంటా. సరే కొడుక్కి కోడలకి చెప్పాడు, ఇలా ఉంది అంటే వాళ్ళు ఏమన్నారు, ఈయనేదో దీనికి లోనవుతున్నాడు, ఏమంటారు దాన్ని, హెల్యూసినేషన్కి, భ్రమకి గురవుతున్నాడు నాన్న పెద్దతనంతో. నాన్న మేము ఆ గదిలో పడుకుంటాం, నువ్వు ఈ గదిలో పడుకో. ఇటు పడుకున్నాడు. ఆ దయ్యం మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ ఆడుకోను, నేను ఆ గదిలోనే ఆడుకుంటా, నువ్వు ఆ గదిలోకి వస్తావా రావా. నేను రానన్నాడు. రాననే సరుకులు గదిలో సామాన్లన్నీ చిందరవందర చేయటం మొదలుపెట్టింది. మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు వద్దురా నాకు అక్కడ నిద్ర పట్టట్లేదని ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఆ రోజు రాత్రి అంతే. ఇక విసిగిపోయాడు. ఏమైనా సరే నేను అక్కడే పడుకోవాలని మర్నాడు మళ్ళీ మారాడు. మారితే మర్నాడు ఏం చేసింది దయ్యం, ఈ జయరామయ్యలాగా వెళ్ళి కొడుకు కోడల దగ్గర, నాకు ఆ గదిలో నిద్ర పట్టదు, నేను పొద్దున అడిగినా సరేరా రాత్రికి నాకు నిద్ర పట్టట్లేదు అని ఈయన అవతారంలో వాళ్ళకి చెప్పేసింది. మళ్ళీ గదులు మారారు. ఆ దయ్యం మళ్ళీ అల్లరి చేస్తూ ఆడుకుంటోంది. చేయాలో తెలీదు. నేను మా కొడుక్కి చెప్తానన్నాడు. చెప్తాను, నువ్వు చెప్పినా సరే నేను ఆల్రెడీ, నువ్వు రాత్రిపూట నేను అడిగినా నువ్వు ఒప్పుకోవద్దు అని మీ అబ్బాయికి చెప్పేశా. ఇక నువ్వు వెళ్ళి అడిగినా సరే పడుకో నాన్న విసిగించకుండా అంటాడు. వాళ్ళు కూడా నిన్ను విసుకుంటారు. కాబట్టి నువ్వు పడుకో, నేను ఆడుకుంటా. ఈయన నిద్ర పట్టదు. కాసేపు మాగనగా కొన్ని పుళ్ళు అలసిపోయి ఉంటుంది, పెద్దవాడు కదా పడుకుంటాడు. మళ్ళీ అదేదో డమేలమని ఎత్తేస్తుంది, పైనుంచి కిందకి ఊయి అని ఊగుతూ దూకుతుంది, మెలకు వచ్చేస్తుంది. భారమ్మ విసుగు పుట్టిపోయింది.
రోజులు గడిచే కొద్దికి ఈయన నిద్ర లేక పగలంతా జోగుతూ ఉండేవాడు. రాత్రి తెల్లవార్లు మెలకువ. ఆ దయ్యం ఈ వీళ్ళిల్లు వదిలిపెట్టాల. అయితే ఏమైందట, మధ్యలో వీళ్ళకి ఏదో ఒక ప్రయాణం వచ్చింది. ఒక 15 రోజుల పాటు ఇంట్లో ఉండరు వీళ్ళు. ఉండపోయేసరికల్లా ఆలోచించి, సరే మనం ఇంట్లో ఇల్లు ఖాళీగా ఎలా పెడతాము అని చెప్పి ఒక రైతు కుటుంబాన్ని కేకేశారు. వాళ్ళు చిన్న గుడిసెలో ఉంటారు. ఈ 15 రోజులు ఇక్కడ ఉండండి మా ఇంట్లో అని చెబితే, సరే వాళ్ళు ఏం చేశారు, కుండా చట్టి అక్కడే వదిలిపెట్టి వీళ్ళింటో అన్నం వండుకుని తిని 4 పిల్లలు భార్య భర్త వచ్చి ఇక్కడ ఉన్నారు. ఈయన వేరే ఊళ్ళో ఉన్నాడు కానీ ఈ జయరామయ్యకి అనుమానంగానే ఉంది, దయ్యమోహంది ఏం చేసిందో వీడిని అని. వాళ్ళు ఆ గదిలో పడుకుంటారని అనుకోవాలి. వీళ్ళు తల్లి కొత్త చోట కదా, తల్లి పిల్లలు అందరూ ఒకే చోట పడుకుంటారులే అని వీళ్ళు నమ్మారు. ఏమైంది, ఇంటికి వచ్చాక ఆ రైతుని అడిగారు, ఏరా ఎక్కడ పడుకున్నారా రామయ్య నువ్వు అని. అటగదిలో పడుకున్నాను బాబాయ్, వెచ్చగా హాయిగా ఉంది. ఒళ్ళల్లా పగలల్లా పనిచేసి వచ్చేవాడినేమో, వెచ్చదనానికి ఎంత హాయిగా నిద్ర పట్టిందో. మా ఇంట్లో అంత సుఖ నిద్ర ఎరగని నేను, ఇక్కడ ఎంతో బాగుందన్నాడు. ఈయన ఆశ్చర్యపడి, ఇదేంటి వింతగా ఉంది, ఎలాగయ్యా ఎట్లా ఈ దయ్యం వీడిని వదిలిపెట్టేసింది నాకు అర్థం కాదు. వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత 2వ రోజున పక్కింటి వాడు కుర్రాడు వాకిట్లో నిలబడి ఏదో కబుర్లాడుతూ, ఏంటోరా మా నాన్న దయ్యం కనపడుతోందని గోల పెడుతున్నాడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా వీళ్ళు ఆశ్చర్యపోయారు. ముందు మన ఇంట్లో మన నాన్న దయ్యం అని గోల చేసేవాడు, ఇప్పుడు వాళ్ళ నాన్న గోల చేస్తున్నాడు ఏమిటి. అయితే జయరామయ్యకి ఏం డౌట్ వచ్చింది, మన ఇంట్లో ఉన్న దయ్యం మొహందే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందేమోనని. ఎందుకంటే ఈయన మొదట చెప్పాడు ఈ అటక పెద్దది అని. సరే ఏం చేశాడు, మర్నాడు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇవాళ ఇక్కడ పడుకుంటాను. వెళ్ళేసరికల్లా ఆ దయ్యం కనపడింది. వచ్చావా, నువ్వు ఊళ్ళో లేవని వీళ్ళింటికి వచ్చా, వీళ్ళ అటక పెద్దదని చెప్పావు కదా అనేసరికల్లా, నువ్వు మా ఇంట్లో లేవా అన్నాడు. లేను, ఎందుకంటే మీ ఇంట్లో ఒకడిని పెట్టావు నువ్వు, వాడు ఎంత మొద్దు నిద్రో ఎంత గోల్ చేసినా లేచేవాడు కాదు. నా ఆటకి ఎవరైనా లేచేవాళ్ళు కావాలి. ఈ ముసలాయన కూడా చక్కగా లేస్తాడు, రోజు విసుక్కుంటాడు నన్ను. నా సతాయింపుకు గురయ్యే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అది ఈయన కూడా ఎంతసేపు లేచి వెళ్ళు, ఇంకా ఆపు, వెళ్ళిపో ప్లీజ్, పడుకోనివ్వవా, నన్ను పడుకోనివ్వు, ఎందుకు ఇంత సతాయిస్తావు అంటూ ఉంటే ఆటకి బాగుంటుంది. మీ ఇంట్లో ఉన్నవాడు అట్ట అనలా అనేసరికి ఈ ముసలి వాళ్ళిద్దరూ మొహాలు చూసుకున్నారు. దయ్యానికి ఏం కావాలి, అల్లరి. తను అల్లరి చెయ్యాలి, తనకి సతాయించటానికి ఒక మనిషి కావాలి. వాళ్ళు విసుక్కుంటూ ఉండాలి, అప్పుడు ఇబ్బంది పడాలి, దానికి హ్యాపీగా ఉంటుంది, అప్పుడు దానికి ఉత్సాహంగా ఉంటుంది, ఆట బాగా సాగుతుంది. వీళ్ళకి ఏమర్థమైంది, మా ఇంట్లో ఉన్న రామయ్య పగలల్లా పనిచేసేవాడు, వాడికి ఒళ్ళెరగానే నిద్ర వచ్చేది. మనకి 55 ఏళ్ళు వచ్చినాయని పనులు మానేసి కొడుకులు సంపాదిస్తారని కూర్చున్నాం. ఒళ్ళు అలవకపోవటం వల్ల కదా మనకి నిద్ర పట్టంతాను. పగలల్లా పనిచేస్తే రాత్రి చీమి చిట్టుకుమన్నా మెలకు రాదు. పని పాట లేని పెద్దమ్మలకి మెలకు వస్తుంది. వృద్ధులైనా మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, ఇంట్లో పనులు ఏవైనా చేస్తూ ఉంటే రాత్రిళ్ళు గాఢమైన నిద్ర పడుతుంది. వీళ్ళు అర్థం చేసుకున్నారు. మర్నాటి నుంచి 2 పిల్లలతో పాటు పొలం వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. కొడుకులు నువ్వెందుకు నాన్న పెద్దవాడు వెయ్యవు, ఇంట్లో ఉండు అంటారు. అయినా సరే వీళ్ళు ఒప్పుకోలే. పొలం పనులు చేయడానికి రోజు పొలం వెళ్ళటం నడవడం మొదలుపెట్టాక ఇక రాత్రిపూట దయ్యం గింజుకు చచ్చినా వీళ్ళకి మెలకు రాదు. కొన్నాళ్ళు చూసి ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బద్ధకపు దయ్యాన్ని, పని లేని దయ్యాన్ని పారద్రోలండి ఎవరైనా సరే. ఇది కథగా ఉంది కానీ బాగా ఆలోచించి చాలా మంచి విషయం, చాలా మంచిది. ఈ రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు, పగలేం పని పాట లేదు మీకు. పగలు ఒళ్ళలిసేలాగా పనిచేస్తే రాత్రి ఎందుకు మెలకు వస్తుంది? వస్తుంది ఏ 4ంటికో కాసేపు, కానీ మళ్ళీ నిద్ర పడుతుంది. ఇట్లా నిమిషం ఎక్కడ చీమ చిట్టుకోమన్నా లేవం కదా. ఒళ్ళలిసేలాగా పనిచేయండి. ఈ అల్లరి దయ్యం కాదని పిల్లలకి చక్కగా చెప్పండి. మనం ఇంటికి